ఇప్పటి వరకు దేవరా ఒక్కడా ఇద్దరా అనే డౌట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏకంగా ముగ్గురు అనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికైతే దేవరా సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్లో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్లలో కనిపించాడు. దీంతో ఎన్టీఆర్ డబుల్ డోస్ ఇవ్వటం పక్కా అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం దేవరా ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు అనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎలాంటి లీకులు బయటకు రాలేదు, కానీ కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్తోనే కథను రెడీ చేసినట్టుగా లేటెస్ట్ లీక్ చెబుతోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసిన సినిమా జై లవకుశ మాత్రమే. ఇందులో జై, లవ, కుశ పాత్రలో కనిపించాడు టైగర్. ముఖ్యంగా జై పాత్రలో నెగిటివ్ టచ్ ఇచ్చి నట విశ్వరూపం చూపించాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు దేవరలో కూడా తారక త్రిపాత్రాభినయం చేస్తున్నట్టుగా సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఇంతకు మించిన ఐఫీస్ట్ మరొకటి ఉండదని చెప్పాలి. అలాగే మరొకసారి ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ ఏమైనా చేస్తున్నాడా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి వార్తల్లో క్లారిటీ రావాలంటే కొరటాల చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే. లేదంటే సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ 10 వరకు ఓపిక పట్టాల్సిందే.